నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? సో డే 4లో మేము టైగర్ పార్క్ విజిట్ చేసిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని ఫుకెట్కి స్టార్ట్ అయ్యాము. పటాయా నుంచి బ్యాంకాక్ రీచ్ అయ్యి బ్యాంకాక్ టు ఫుకెట్ ఫ్లైట్ తీసుకున్నాము. పటాయా టు బ్యాంకాక్ బస్ జర్నీ నేను మీకు ఆల్రెడీ డే 1 వీడియోలో చూపించాను. మిస్ అయ్యి ఉంటే పైన ఇన్ఫో కార్డ్లో వీడియో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో పటాయా బస్ స్టాప్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. క్యాబ్ కోసం గ్రాబ్ ఆర్ బోల్ట్. 2 యాప్స్లో ఫేర్ కంపేర్ చేసుకొని ఇందులో తక్కువ వస్తే అది తీసుకోండి. పేమెంట్ మోడ్ క్యాష్ కాకుండా కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఈ కార్డ్తో పే చేసేయండి. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు. ఈ వీడియోలో నేను థాయిలాండ్ ఐటినరీ నేను ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను. దాని గురించి కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. బ్యాంకాక్ టు ఫుకెట్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మా ఫ్లైట్ వచ్చేసి నైట్ 8 o'clockకి. పటాయాలో మేము ఆఫ్టర్నూన్ 3 o'clockకి బస్ జర్నీ స్టార్ట్ చేసి 5 o'clockకి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. ఫుకెట్కి మేము నైట్ 9:30కి రీచ్ అవుతాము. అందుకే మాకు డిన్నర్ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము లంచ్ చేసిన రెస్టారెంట్లోనే ఫుడ్ పార్సల్ తెచ్చేసుకొని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత మేము అక్కడ తినేసాము. ఫ్లైట్ డీటెయిల్స్కి వస్తే మేము బుక్ చేసుకుంది థాయ్ ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్. ప్రైస్ వచ్చేసి మా ఇద్దరికి కలిపి టు అండ్ ఫ్రో జర్నీ 13,000 ఇండియన్ రూపీస్ పడింది. ఈ ఎయిర్లైన్స్లో కాంప్లిమెంటరీ క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే ఉంటుంది, బట్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఉండదు, ఛార్జబుల్ ఉంటుంది. నేను 20 kg చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా యాడ్ చేసుకున్నాను. దానితో కలిపి ఈ ఫేర్. ఫుకెట్ ఫ్లైట్స్ కొంచెం డిలే అవుతుంటాయి, చూసుకొని ప్లాన్ చేసుకోండి. మీరు మరీ లేట్ నైట్ అక్కడ రీచ్ అయ్యేటట్టు మాత్రం ప్లాన్ చేసుకోకండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఈ ఐటినరీ ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంకాక్ టు ఇండియా నేను టు అండ్ ఫ్రో టికెట్స్ బుక్ చేశాను మా ఇద్దరికి. సో దానివల్ల ఏం జరిగిందంటే బ్యాంకాక్ నుంచి ఫుకెట్ ఫ్లైట్ జర్నీ చేసి ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఫుకెట్ టు బ్యాంకాక్ రీచ్ అయ్యి బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మేము ఇండియాకి స్టార్ట్ అయ్యాము. ఇలా చూసుకుంటే మేము టోటల్ 4 ఫ్లైట్ జర్నీస్ చేసాము ఈ బ్యాంకాక్ ట్రిప్లో. అలా కాకుండా మీరు ఇనీషియల్గా ఇండియా నుంచి బ్యాంకాక్ రీచ్ అయ్యి బ్యాంకాక్ పటాయా ఎక్స్ప్లోర్ చేసి బ్యాంకాక్ నుంచి ఫుకెట్ వెళ్ళి ఫుకెట్ ఎక్స్ప్లోర్ చేసి ఫుకెట్ నుంచి ఇండియా రావడానికి చూడండి. ఇలా చూసుకుంటే మీకు ఒక ఫ్లైట్ జర్నీ తగ్గుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మీరు థాయిలాండ్లో ఏమైనా వాల్యుబుల్స్ షాపింగ్ చేస్తే వ్యాట్ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. వాటి ప్రొసీజర్ ఇక్కడ ఉంది, మీరు పాజ్ చేసి చూడండి, హెల్ప్ అవుతుంది. ఫైనల్గా 40 minutes డిలేలో మేము ఫుకెట్లో రీచ్ అయ్యాము. అంటే మేము 9:30కి రీచ్ అవ్వాలి. అరౌండ్ 10:10 మేము ల్యాండ్ అయ్యాము. ఫుకెట్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ సిటీ. మనం చూడాల్సిన ప్రాపర్ ఫుకెట్ సిటీ అంటే పటాంగ్ బీచ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 1.5 hour దూరంలో ఉంటుంది ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇక్కడ మీరు క్యాబ్ తీసుకోవాలంటే మినిమం 1000 బాట్ మీరు పే చేయాల్సి వస్తుంది క్యాబ్కి. అలా కాకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి జస్ట్ 150 థాయ్ బాట్కే మీ జర్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. దాని పేరే ఫుకెట్ స్మార్ట్ బస్. దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ fuket-smartbus.comలో దొరుకుతాయి. నేను మీకు ప్రెజెంట్ అక్కడ ఏమేమి బస్ సర్వీసెస్ ఉన్నాయో వాటి టైం టేబుల్ మాత్రమే చూపిస్తున్నాను. ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త రూట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో బెటర్ లైవ్ వెబ్సైట్లో వెళ్ళి డేటా చెక్ చేయండి. 1 day స్మార్ట్ డే పాస్ కూడా ఉంటుంది, చూడండి. ఫుకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఈ స్మార్ట్ బస్ పాయింట్ ఎలా రీచ్ అవ్వాలో ఈ డైరెక్షన్స్ చూడండి. మేము 40 minutes లేట్గా ల్యాండ్ అయ్యామని చెప్పాను కదా. లాస్ట్ బస్ ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పి ఇందాక పరిగెడుతూ వెళ్ళి క్యాచ్ చేసాము. ఈ స్మార్ట్ బస్ అనేది చాలా మంచి ఐడియా. జస్ట్ 300 బాట్స్కే 1.5 hour జర్నీ అనేది కంప్లీట్ అయింది మా ఇద్దరిది. ఇందులో చాలా ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఏసీ బస్ ఇది అండ్ ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. ఒకసారి వెబ్సైట్ చూడండి, మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. చాలా స్టాప్స్ ఉంటాయి ఈ బస్సుకు కూడా. మీ హోటల్ అనేది ఏ స్టాప్కి దగ్గర చూసుకొని అక్కడ దిగిపోండి. మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే పటాంగ్ బీచ్ బస్ స్టాప్ నుంచి 1 kilometer దూరంలో ఉంది. సో మేము అక్కడ దిగాము. మా బస్ స్టాప్ నుంచి మా హోటల్ 1 kilometer దూరంలో ఉంది. మేము అక్కడ దిగిన తర్వాత ఆటోని అడిగితే వాడు 200 బాట్ అడిగాడు. గంటన్నర జర్నీకే 150 బాట్ ఛార్జ్ చేశారు. ఇక్కడ వీళ్ళేమో 200 బాట్ అడిగారు. ఇంకా చేసేదేం లేక మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము హోటల్ వరకు. మనమే కాదు, చాలా మంది ఫారినర్స్ కూడా వాళ్ళ లగేజెస్ పట్టుకొని ఇలా నడుచుకుంటూనే వెళ్తున్నారు హోటల్స్కి, ఎందుకంటే అక్కడ ఛార్జెస్ అంత ఎక్కువ ఉన్నాయి. ఇది మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే చాలా బాగుంది. మేము ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 1:30కి రీచ్ అయ్యాము హోటల్కి. బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ లేట్గా లేచాము. బ్రేక్ఫాస్ట్ మేము ఆ బుకింగ్లో ఇంక్లూడ్ చేసుకున్నాము. మేము ఉంటున్న రెస్టారెంట్లో రెనోవేషన్ జరుగుతుందని చెప్పి పక్కనే ఉన్న రిసార్ట్తో వీళ్ళు టైఅప్ అయ్యి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారు బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మన ఇండియన్స్ కోసం స్పెషల్గా చాలా డిషెస్ కూడా పెట్టారు. ఫ్రూట్స్ అయితే కూడా అన్లిమిటెడ్ చాలా బాగున్నాయి. ఈ ఐటినరీ ప్లాన్ చేసినప్పుడు నేను చేసిన ఇంకొక మిస్టేక్ గురించి చెప్తాను. మేము పటాయాలో రూమ్ అయితే టైమ్లీ చెక్అవుట్ చేసాము. బట్ మేము బ్యాంకాక్ నుంచి ఫుకెట్ రీచ్ అవ్వడం అనేది చాలా లేట్ అవ్వడం వల్ల, అంటే మేము midnight 1 o'clockకి రీచ్ అయ్యామని చెప్పాను కదా హోటల్కి. సో అక్కడ మాది చెక్ ఇన్ టైం ఆఫ్టర్నూన్ 2 o'clock అయినా సరే మేము నైట్ 1కి రీచ్ అవ్వడం వల్ల హాఫ్ డే అక్కడ వేస్ట్ అయింది. సో డబ్బులు ఎక్కువ పెట్టి మంచి హోటల్ బుక్ చేసుకున్నప్పుడు టైమ్లీ అక్కడికి వెళ్ళిపోవడానికి చూడండి. సో కాస్ట్లీ హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు చెక్అవుట్ టైం అండ్ చెక్ ఇన్ టైం కూడా మీరు ప్లాన్ చేసుకోండి. మేమున్న అలసట్కి ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము అక్కడ మంచి ఫుడ్తో పాటు మంచి మ్యూజిక్ కూడా పెట్టాడు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే.
బ్రేక్ఫాస్ట్ వేరే రిసార్ట్లో పెట్టాడని చెప్పాను కదా, అక్కడైతే వ్యూస్ చాలా బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాము. హోటల్కి రీచ్ అయ్యి రిలాక్స్ అయిన తర్వాత మేము అక్కడ చాలా ఫేమస్ అయిన వాట్ చాలాంగ్ టెంపుల్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా నేను గ్రాబ్ ఆర్ బోల్టే యూస్ చేశాను క్యాబ్స్కి. ఇక్కడ క్యాబ్స్ ఇలానే ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి, చాలా కాస్ట్లీ కూడా. నార్మల్ చిన్న కార్స్ కూడా ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి అవైలబుల్ చూపించలేదు నాకైతే యాప్స్లో. యాక్చువల్గా అక్కడ ఉన్న చాలా ట్రావెల్స్లో మీరు వెళ్ళి మాట్లాడి మాకు 1 డే టూర్ కావాలంటే వాళ్ళు లోకల్ టూర్ అరేంజ్ చేస్తారు. బట్ మేము అప్పటికే చాలా అలసిపోయాము అండ్ నెక్స్ట్ డే ఫీఫీ ఐలాండ్ టూర్ కూడా బుక్ చేసేసాను. అందుకే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి ఓన్లీ ఆ ఒక్క టెంపుల్ చూసి వచ్చేద్దామని బయలుదేరాము. ఫుకెట్లో కూడా బిగ్ బుద్ధా టెంపుల్ ఉంటుంది, బట్ అది చాలా ఎత్తున పెద్ద కొండ మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా కాస్ట్ పడుతుంది. మీరు లోకల్ 1 డే టూర్ తీసుకుంటే అందులో అది కవర్ అయిపోతుంది. మేమైతే స్కిప్ చేసాము. ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయాము. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి త్వరగా వెళ్ళాము. నార్మల్ టైమ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది ఫుకెట్లో. సో ఏమైనా లాంగ్ జర్నీస్ ప్లాన్ చేసుకుంటే టైమ్లీ వెళ్ళిపోవడానికి చూడండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెంపుల్లో ఒక కల్చర్ ఉంది, మనం ఇంతకుముందు కొన్ని మూవీస్లో చూసాము. ఇలా మనం స్టిక్స్ పట్టుకొని ఇలా ఊపినప్పుడు ఒక స్టిక్ పడుతుంది కదా, ఆ స్టిక్ పైన ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్తో ఉన్న బుక్లెట్ తీసుకొని చదివితే మన ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతారు. ఆ బుక్లెట్స్ అన్నీ థాయ్ లాంగ్వేజ్లో ఉన్నాయి. గూగుల్ లెన్స్ యూస్ చేసి మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా కంటెంట్ ఇన్ఫర్మేటివ్ ఆర్ అట్రాక్టివ్గా అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు విజువల్స్లో కనిపిస్తున్న ఈ టెంపుల్ ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. మెయిన్గా నేను అట్రాక్ట్ అయింది ఒక విషయంలో, టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక కోట్ ఉంది, బుద్ధా ఈజ్ నాట్ ఫర్ డెకరేషన్ అని చెప్పి. ఆ కోట్కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మనం చూస్తాము చాలా వాటి దగ్గర బుద్ధా పెయింటింగ్స్ అవి ఓన్లీ డెకరేషన్ పర్పస్గానే యూస్ చేస్తారు. బట్ బుద్ధా ఈజ్ బియాండ్ డెకరేషన్ కదా, ఆయన చెప్పిన మంచి ఫాలో అవడానికి చూద్దాం. ఈ టెంపుల్ టాప్ నుంచి నేను ఇందాక చెప్పిన బిగ్ బుద్ధా స్టాట్యూ కూడా కనిపిస్తుంది. థాయిలాండ్లో ఏ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడైనా డ్రెస్సింగ్ కొంచెం ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు ఈ విషయంలో. ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహాలన్నీ మనకి క్లోజ్ ప్రాక్సిమిటీలోనే ఉంటాయి. బట్ టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడంతా.
టెంపుల్ విజిట్ కంప్లీట్ చేసుకొని మేము క్యాబ్ బుక్ చేసుకొని పటాంగ్ బీచ్ వరకు వచ్చేసాము. బీచ్లో సన్సెట్ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈవినింగ్ ఈ బీచ్లో లైవ్ జుంబా కూడా కండక్ట్ చేశారు. మేము సరదాగా ట్రై చేసాం. బీచ్ విజిట్ కంప్లీట్ చేసుకొని ఎదురుగా ఉన్న వాకింగ్ స్ట్రీట్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి బ్యాక్ టు హోటల్ వెళ్ళిపోయాము. థాయిలాండ్లో మా డే 5 ఇలా గడిచింది. నెక్స్ట్ డే మేము ఫీఫీ ఐలాండ్ టూర్ చేసాము. ఆ విశేషాలు మీతో డే 6 వీడియోలో పంచుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలానే మీరు నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు నా వీడియో ఎలా అనిపించిందో చెప్పడానికి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.